ఇప్పుడు ఖలీల్ నగర్లో ఉన్నాము. ఇక్కడ సయ్యద్ కరీం అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనకు మొత్తం ముగ్గురు పిల్లలు. అంటే ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళు వికలాంగులుగా పుట్టారు. ఆయన ఆ పిల్లల కోసము ఎంతో తప్పించబోతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పిల్లలకు పెన్షన్ కూడా కావాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్న పరిస్థితి. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మనం ఇప్పుడు సయ్యద్ కరీం ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు పెన్షన్ కోసం 3 సంవత్సరాలు తిరుగుతున్నారు కదా, ఎందుకు ఆ పెన్షన్ రావలేదని వాళ్ళని అడిగి, తల్లిదండ్రులను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మనం ఇప్పుడు సయ్యద్ కరీం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అసలు పిల్లలకు ఏమైంది అని వాళ్ళ తండ్రిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అన్న, పిల్లలకు ఎందుకు ఇలా ఉంది, ఏంటి, ఏమైంది అసలు? పుట్టినప్పటి నుంచి పిల్లలు ఇట్టాగే ఉన్నారు. పెద్ద పిల్లోడు అట్టాగే ఉన్నాడు. మళ్ళా ఈ కడుపులో ఉన్నప్పుడు వీడు కూడా అట్టాగే ఉన్నాడు. రెండో పిల్లోడు కూడా. ఇద్దరు నడచలేరు, కూర్చోలేరు, ఏం చేయలేరు. టయానికి మేము భోజనం పెట్టుకుంటా, నీళ్లు తాపించుకుంటా ఉండాలి. అంటే ముందే మనం స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్లు ఏమైనా చెప్పారా మీకు? ఏం చెప్పలేదన్న. బాగున్నాడు పిల్లోడు, ఏం పర్వాలేదు అన్నారు. పిల్లోడు మామూలుగా బాగుంటాడు కదా అని ఆలోచించుకున్నాం, కానీ ఇట్లా అవుతుందని ఆలోచించలే. నెల కొద్దీ తెలిసింది. మామూలుగా పోయి చూపిస్తే మామూలుగా నడచలేరు వాళ్ళు, పుట్టకతో వచ్చింది ఇది అన్నారు. అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అసలు? ఏం లేనా, నేను ఒక ఆటో డ్రైవర్ని, సామాజిక మధ్య తరగతిని. నేను ఒక్కడిని సంపాదించే ఈ టైంలో ఆటో తోలినా ఒక 500 600 తప్ప ఏం లేదు. దాంట్లో డీజిల్ పోయి ఏం రావడం లేదు. దాంట్లో నా సొంతం ఇల్లు ఏం లేదు, బాడీగా ఇల్లు. దీంట్లో ఖర్చులు తీసుకొని పిల్లలకు అన్ని చూసుకోవాలంటే కొంత కష్టంగా ఉంది. దానివల్ల నేను రిక్వెస్ట్ కోరుతున్నా, పింఛన్ కోసం కొంత ట్రై చేయండి. నేను 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చేపించుకున్నా. గవర్నమెంట్ తరపు నుంచే చేపించుకున్నా. నేను ఏం చేయలే. దాని రిపోర్ట్స్, డాక్టర్ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూపించి మామూలుగా తీసుకున్నా. అంటే మీరు ఎన్ని రిపోర్ట్స్ అన్ని ఉన్నాయంటున్నారు కదా, అంటే ఏం చెప్తున్నారు? అంటే మీరు పెన్షన్కి అప్లై చేస్తుంటే అధికారులు కావచ్చు, అంటే సంబంధించిన డాక్టర్లు ఏం చెప్తున్నారు అసలు? మామూలుగా డాక్టర్ అప్లై చేసుకోవచ్చు, ఏం పర్వాలే, మీకు ఇస్తారు చూడండి. పిల్లోరు మామూలుగా వికలాంగులేరు, లేరు, కూర్చోలేరు కదా సార్, ట్రై చేయండి మీరు అన్నారు. మేము పోయి కలెక్టర్ సార్ దగ్గర కూడా అడిగినాము. కొత్త పింఛన్లు వదిలిపెడితేనే మేము ఇస్తాం బాబు, మా దగ్గర ఏం లేదు, సీఎం గారు చెప్తేనే చేసాం కానీ మనది ఏం లేదు కదా అన్నారు. మాధవి మేడం కూడా దగ్గర పోయినాము. ఆ మేడం కూడా సేమ్ అదే అనింది. కొత్త పింఛన్లు వస్తాయి, ఎప్పుడు వస్తాయో తెలీదు. అప్పుడు దాకా నేను ఏమంటే రిక్వెస్ట్ కొడుతున్నా, నా మధ్యతరగతి కాబట్టి ఏదైనా బెన్నే చూస్తే అంత బాగుంటుంది నా పిల్లలకు. ఏమైనా సంసారానికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తినాలంటే ఒక్కటి తెచ్చి 4 సంపాదాలంటే ఏం బతకలేకపోతున్నాము. 500లో 2 పిల్లలు, మొత్తం నాకు 3 పిల్లలు, ఒక ఆడపాప, 2 మగ పిల్లలు అంతా 2 అట్టగే ఉన్నారు. నేను సంపాదాలా, బాడీగా ఇల్లు, బాడీగా కట్టాలా అంతా అంటే చాలా బరువుగా ఉంది నాకు. దానికోసం నా దగ్గర అన్ని గవర్నమెంట్ తరపు నుంచి రూల్స్ ప్రకారం పోయిన రిపోర్ట్స్ ఉన్నాయి. పిల్లల తల్లి బీబీ జాన్ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే పిల్లలు ఇలా జన్మించారు, అంటే మీరు పెన్షన్కి అప్లై చేస్తున్నారు, ఏం అడగట్లేదు, పెన్షన్ మాకు చట్ట ప్రకారంగా పెన్షన్ కావాలంటున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు పెన్షన్ కోసం తిరుగుతున్నారు, ఏంటి పరిస్థితి? సార్ నమస్తే సార్, నా పేరు బిబిజాను. నాకు 3 పిల్లలు సార్. ఒక పాప వచ్చి 4th క్లాస్. తర్వాత ఈ బాబుకి 6 సంవత్సరాలు, ఈ బాబుకి 4 సంవత్సరాలు సార్. బాబు ఒక స్కానింగ్లు అన్ని తీసినా బాగున్నారని చెప్పినారు. పుట్టిన తర్వాత బాబు ఏడుస్తున్నాడు ఎక్కువ అని చెప్పి నాకు చెన్నైకి పంపినారు సార్. చెన్నైకి పంపితే కడపలో అన్ని తిరిగి చెన్నైకి పంపితే ఆ సార్ వచ్చి మైండ్ ప్రాబ్లమ్, తర్వాత ఇది వికలాంగులది అని చెప్పినారు సార్. పోనీలే అని చూసుకొని నేను అట్టే ఉన్నా సార్. తర్వాత ఈ బాబు పుట్టినాడు సార్. ఈ బాబు గాని అట్టే ఉన్నాడు. అంతా ప్రైవేటు గవర్నమెంట్ లో తిరిగి అప్పులు చేసుకొని నేను పిల్లలకి చూపించుకున్నా సార్. చూపించుకున్న తర్వాత ఇప్పుడు మా ఆయనకి ఆటో తోలేదే సార్. దాంట్లో 500 600 వస్తుంది. ఇబ్బందిగా ఉందని మీకు దయచేసి గవర్నమెంట్ నుంచి మా పిల్లలకి పెన్షన్ సాయం శాంక్షన్ చేయండి అని కోరుకుంటున్నాం సార్.
మీరేం చేస్తారు ఇంటి దగ్గర? ఈ చిల్లరంగడి పెట్టుకొని దాంట్లోనే వచ్చేది పాలకి ఖర్చులకి అది చూసుకుంటా సార్. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి మీరు చాలా చోట్ల తిరిగారంటున్నారు. ఎంత మటుకు ఖర్చు చేశారమ్మా ఇప్పటికి? సార్ ఖర్చు చేసిన సార్ 15 లక్షల దాకా ఖర్చు చేసిన, అప్పులు చేసి. ఇప్పుడు మా వల్ల కాడం లేకుండా మా తలరాతలో ఏమో అనుకుని నేను గమ్మున అంత అంతా అప్పులు చేసి ఇప్పుడు మీ సాయం కోరుకుంటున్నాం సార్. అంతే. గవర్నమెంట్ నుంచి మాకి మా పిల్లల పరిస్థితి చూసి మాకి ఎమర్జెన్సీగా పింఛన్ శాంక్షన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి సార్. ఈ బలరాం హాస్పిటల్లో నేను చూపించిన సార్. ఆ టెస్ట్ కి ఒక బాబుకి 40,000 అని చెప్పినారు సార్. ఈ టెస్ట్ చేయలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఏమైనా సాయం చేసి మాకి ఏమైనా సాయం చేస్తే మేము ఇంకా కొంత అప్పు చేసుకొని ఈ టెస్ట్ మా పిల్లలకి చేపించుకుంటాం సార్. అంటే ఏంది టెస్ట్, ఏంది, ఎందుకు చేయించుకోవాలని చెప్పారు డాక్టర్లు? ఈ టెస్ట్ వచ్చి మైండ్ అది, నరాలది, ఆ మెదడుది టెస్ట్ చేయాలంట సార్. ఆ మెదడులో టెస్ట్ వచ్చి బయట ఊరికి పోవాలంట సార్. అది దానికి 40,000 ఖర్చు వస్తుంది మా అని చెప్పి స్కానింగ్ దీంట్లోనే రాసి ఉన్నాయి చూడండి సార్. దీంట్లోనే రాసి ఉన్నాయి. నేను తిరుపతిలో చూపించిన సార్. ఆ సార్ వచ్చి ఈ మాట చెప్పినారు. అంత సొమ్మత లేకుండా నా కాడ లేదని చెప్పేసి మళ్ళీ చూసామని వచ్చేసినాం సార్. నేను నమస్కారాలు. నా పేరు సుభాన్ బాషా, వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక బాధాకరమైన విషయం తెలిసి నేను ఈరోజు కరీం గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏమంటే, కరీము ఆయన భార్య ఇంతకుముందు మన గురాల్గడ్డ వద్ద నివాసం ఉండేవారు. ప్రభుత్వ స్థలాలు అని అక్కడ ఎంక్రోచ్మెంట్లో పోయినాక వీరికి అక్కడ ఎలాంటి సహాయ సహకారం అందలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చాక మాకు ఇప్పుడే తెలిసింది ఏమంటే, వీరికి డిజబిలిటీ కూడా 100% ఉంది. ఉన్నా కానీ వీరికి ఏదైతే ప్రభుత్వ సహాయం ఉందో, ఎందుకంటే 2 బిడ్డలు మీరు చూశారు, 2 బిడ్డలు కనీసము కదలలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం అంతా ఎవ్రీథింగ్ కిందనే పండుకొని అదే విధంగా వీర యొక్క జీవనం ఈ బిడ్డలది జరుగుతుంది. కరీంకు వీరి భార్యకు ఒక ఆడపాప, 2 మగపిల్లలు 2 పరిస్థితి ఈ విధంగా ఉంది. నా యొక్క విద్యా సంస్థల తర్వాత మానవతా దృక్పథంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం, ఈ పవిత్ర రంజాన్ మాసంలో నా చేతనైన సహాయం నేను అందించాను. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి జోడించి విన్నవించుకునేది ఏమంటే, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ఏదైతే మనము రంజాన్ మాసంలో జకాత్ కానీ, అదేవిధంగా హిందూ సోదరులు ఏదైతే మానవతా ధర్మంగా ఏమైనా సహాయం చేస్తే ఇక్కడ వీళ్ళకు మేలు ఉంటుందని నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, కార్పొరేషన్ అధికారులకు, ఎంఆర్ఓ గారికి, ఈ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ యొక్క అడ్మిన్ గారికి, అదేవిధంగా రాజకీయాల అతీతంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకుల పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా, దయవుంచి ఈ కుటుంబాన్ని సహాయం చేయండి, ఈ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ, ప్రభుత్వం కూడా తక్షణమే సహకారం అందించాలా, వీరికి ఇమీడియట్లీ పెన్షన్ కూడా అందించాలని విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. అంటే వీళ్ళు ఎక్కడికెక్కడికి డాక్టర్లను కలిసి, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డాక్టర్లను కలిసినప్పుడు పిల్లలు బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పిన పరిస్థితి. అంటే ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు కొద్దిగా ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు, అవుతాడని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. తర్వాత అంటే రెండోసారి కూడా కాన్పుకి వెళ్తే ఆ అబ్బాయి కూడా బాగున్నాడని చెప్పి డాక్టర్లు చెప్పడంతో, అంటే 2 అబ్బాయిలు పుట్టారు. కానీ వాళ్ళకు అంటే అబ్బాయిలు పుట్టిన ఆనందం కూడా మిగలలేదు. 2 చాలా ఇబ్బందికరంగా, అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వికలాంగులుగా పుట్టారు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే 2 కొడుకులు పుట్టారు కదా, వీళ్ళను మనం ఒక్కరినన్నా కాపాడుకుందాం అని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరిగారు. వాళ్ళ స్తోమత తక్కువ అయినప్పటికీ ఎన్నో అప్పులు చేయడం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు సహితము అమ్ముకొని ఈ బిడ్డలు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్నో హాస్పిటల్, చెన్నై కావచ్చు, ఎక్కడెక్కడో తిరిగారు. ఇప్పటికి కూడా ఆ బిడ్డలను కాపాడగలని ఆ తల్లి ఆత్రం కావచ్చు, తండ్రి
పడే పాటలు కావచ్చు, ఆయన చిన్న ఆటో నడుపుకుంటూ రోజువారీ 500 కావచ్చు, 300 కావచ్చు, జరిగితే మహా అంటే ఒక 800 వరకు జరుగుతుంది. వాళ్ళు ఈ బిడ్డల కోసం ఎంతో తప్పించబోతున్నారు. అంటే వాళ్ళు ఎవరి నుంచి పెద్ద సహాయం కోరలేదు, ఆ బిడ్డలకు పెన్షన్ వస్తే చాలు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికన్నా అధికారులు కావచ్చు, కడప ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. అంటే బలరాం హాస్పిటల్లో మెదడుకు టెస్ట్ చేయించాలి పిల్లలకు. అంటే ఈ టెస్ట్ చేయించడం వల్ల పిల్లల్లో ఏమన్నా పురోగతి ఉంటుందని చెప్పి కూడా డాక్టర్ చెప్పారు. ఆ టెస్ట్ చేయించుకోవడానికి మా దగ్గర ఆర్థిక స్తోమత కూడా లేదు సార్. ఎవరన్నా మా మీద దయతలిచి, మా బిడ్డలను చూసి దయతలిచి ఎవరన్నా సహాయం చేస్తే మా బిడ్డలకు ఏమన్నా టెస్టులు చేయించుకొని వాళ్ళను మెరుగుపరచుకోవడానికి మాకేమైనా అవకాశాలు ఉండొచ్చేమో అని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి. చూద్దాం, ఎవరన్నా దాతలు స్పందించి వాళ్ళ కుటుంబానికి కావచ్చు వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుకుంటున్న పరిస్థితి.